న్యూస్ చూస్తున్నాం. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసు మరుగున పడింది అనుకుంటున్న తరుణంలో నేడు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. దీంతో నిందితుల్లో మళ్లీ అలజడి మొదలైంది. కేసును విచారించేందుకు సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ప్రత్యేక విచారణ అధికారి అన్నమయ్య జిల్లా ఎస్పీ రాజ్ కమల్ కూడా రికార్డులను పరిశీలిస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసు మరుగున పడుతుంది అనుకుంటున్న తరుణంలో నేడు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. దీంతో నిందితుల్లో మళ్లీ అలజడి మొదలైంది. కేసును విచారించేందుకు సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ సబ్ కలెక్టర్ కార్యాలయానికైతే చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జూలై 21వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం కీలకమైన ఫైల్స్ దహనమైన నేపథ్యంలో అప్పట్లో సిఐడి డీజీ ఏదైతే సిఐడి చీఫ్ సజ్జనార్ తో పాటు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆ రోజే పరిశీలించారు. ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత కేసును సిఐడికి అప్పగించిన నేపథ్యంలో అప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది. 8 కేసులు నమోదైన పరిస్థితి. దీంతో పాటు ఏదైతే పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులుగా భావిస్తున్న మదనపల్లి వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతితో పాటు ఆయన ప్రధాన అనుచరులైన మాధవ్ రెడ్డి, రామకృష్ణారెడ్డితో పాటు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా పైన కూడా కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీంతో పాటు అనేకమైన కీలకమైన రికార్డులు దగ్ధమైన నేపథ్యంలో 22A భూములకు సంబంధించిన వ్యవహారం మీదనే మొత్తం ఫైల్స్ దగ్ధం కేసు నడుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత వేగం మందగించిందా అన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రం 8 గంటలకు సిఐడి సంబంధించిన అధికారులతో పాటు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని అక్కడ మరోసారి పరిశీలిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే గౌతమ్ తేజ్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను విచారిస్తున్న నేపథ్యం ఈ కేసు ఏదైతే ప్రమాదం జరిగిన రోజు గౌతమ్ తేజ్ రాత్రి 11:30 గంటల వరకు ఉన్నారని రికార్డులు అయితే ఆ రోజు పోలీసులు గుర్తించిన నేపథ్యం. దీంతో పాటు అగ్ని ప్రమాదం కావాలనే అగ్ని ప్రమాదాన్ని సృష్టించారని అప్పట్లో విద్యుత్ శాఖతో పాటు ఇతర ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి అధికారులు ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో కేసు వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు. కేవలం కొంతమందిని పిలిపించి విచారించారు. ఏదైతే పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరులుగా భావిస్తున్న వారందరినీ పిలిపించి విచారించారు. దీంతో పాటు మదనపల్లికి సంబంధించి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా గ్రీవెన్స్లు నిర్వహిస్తే ఏకంగా వందలాది మంది తమ ఫిర్యాదులను చేసుకున్నారు. తమ భూములను అన్యాయంగా ఆక్రమించుకున్నారు వైసీపీ నాయకులు అంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలతో సహా వీటిని అప్పట్లో సిసోడియాకు అప్పగించిన నేపథ్యము. సిసోడియా కూడా ఈ కేసు విషయంలో ప్రత్యేకంగా రెవెన్యూ వారితో కలిసి ఒక టీం ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద భూముల వ్యవహారమే ఫైల్స్ దగ్ధం కారణమని తేల్చి చెప్పిన అధికారులు అందులో ఆ దిశగానే పరిశోధన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా సిఐడి అధికారులు మరోసారి మదనపల్లికి రావడంతో ఏదైతే ఇందులో ఈ కుట్రలో భాగస్తులుగా భావిస్తున్న వారిలో భయాందోళన నెలకొన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అప్పట్లో ఏదైతే కేసు నమోదు చేసిన తర్వాత విచారించి వదిలివేసిన నేపథ్యంలో ఇక కేసు మరుగున పడుతుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు మరోసారి సీనియర్ అధికారులందరూ ఒక్కసారిగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని మరోసారి కేసును రీకన్స్ట్రక్షన్ చేస్తున్న నేపథ్యంలో అసలు విషయం మరోసారి ఈ కేసుకు సంబంధించి అరెస్టుల నుంచి ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం గతంలోనే చాలా సీరియస్ గానే ఉన్నానన్న విషయం తెలియజేసింది. అందులో భాగంగానే సిఐడికి కేసు అప్పగించడం, ఫైల్స్ దగ్ధమైన కేసు ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధమైన రోజే అటు సజ్జనార్తో ఏదైతే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ తో పాటు అదేవిధంగా డీజీ ద్వారకా తిరుమలరావును కూడా ఇక్కడికి పంపించారు. ఈ నేపథ్యంలోనే కేసు యొక్క తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే మరోసారి ఇక్కడికి అధికారులు చేరుకొని విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో మీడియాను ఎవరిని దగ్గరికి రానికుండా కేవలం అటు రెవెన్యూ అధికారులతో సిఐడి అధికారులు స్థానిక డిఎస్పీ కొండయ్యతో పాటు అదేవిధంగా ముఖ్యంగా పోలీసు ఎస్పీ
విద్యాసాగర్ నాయుడుతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఏమైనా అరెస్టుల గురించి ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఉన్న వారిని మరోసారి విచారించి, కేసులో భాగస్థులుగా ఉన్న వారిని విచారించి మరోసారి వీరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అన్న విషయం కోణంలోనే విచారణ కొనసాగుతుంది. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.